అవునవును రోడ్స్ కూడా అవునండి విలేజ్ చేయాలి కదా ఇప్పుడు రోడ్స్ కూడా నేను నిన్న సార్ అనుకున్నా ఇవాళ సార్ వస్తారా అలాగే రేపు మధ్య మైండ్ రేపు షెడ్యూల్స్ టైం మన చుట్టూ మళ్ళీ హిందూపూర్ వెళ్ళాలి హిందూపూర్ చూసుకోవాలి అలాగే అలాగే నార్త్ ఈస్ట్ డౌన్ డౌన్ లేదు అది 10-15 మధ్యలో అదే డౌన్ సైట్ చుట్టూ రోడ్డు మొత్తం ఫార్మేషన్ రోజు పని కాదు మన సైట్కి మెయిన్ రోడ్ అక్కడికి ఇవాళ డ్యూటీకి వెళ్దామని వచ్చా 6ంటికి వెళ్ళాల్సిన నిద్రపోయి గురు నువ్వు సెల్ల తీవయ్యా గుజరాట్ ఎప్పుడు వెళ్దాం బాగుంది గుంపులు సెలవు వెళ్ళాలి షూట్ చేస్తావా అంతేగా లాస్ట్ పాయింట్ 10 మీటర్స్ మాట కిందకి వెళ్తాం కదా వీడియో ఇక్కడి నుంచి కింద అక్కడ తీస్తావా ठीक है हम कुछ बोलबे नहीं किया అట్లా అందరికీ నమస్కారం. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మనం మొన్నే మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26వ సంవత్సరాలకు అడుగు పెట్టాం. మనం ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది హాస్పిటల్, అక్కడ కూడా ప్రారంభిస్తాం త్వరలో. అలాగే ఇక్కడ తుళ్ళూరులో ఇక్కడ నిర్మించే ఆసుపత్రి పనులు చూస్తున్నాం మనం. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగ్గింగ్ ఫౌండేషన్కి
ఎక్స్కవేషన్ పూర్తి వచ్చింది. అతి త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాకు, ఇదేమో మనకి అమ్యూనిటీస్ బ్లాకు. సో మెయిన్గా ఇక్కడ అంతా డిగ్గింగ్ చేసి ఇక్కడ ఫిలప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. సో త్వరలోనే ఈ ఎక్స్కవేషన్ అంతా పూర్తి చేసుకుని అలాగే ఫౌండేషన్తో పాటు ఎక్స్కవేషన్తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన అదృష్టం బ్రహ్మాండమైన గ్రావెల్ పడింది మనకి. ఇప్పుడు త్వరలోనే ఫుట్టింగ్ కూడా వెళ్ళిపోతాం. ఒక జూలై 15-20 మధ్యలో ఫుట్టింగ్. అదే మిక్చర్ సిమెంట్ మిక్చర్ కూడా అన్ని తెచ్చి రెడీగా ఉన్నారు. అందరూ బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ ఇది మంది అనుకుని మేము అందిస్తున్న సేవలు, అలాగే ఇక్కడ త్వరలో ఇది పూర్తి కావాలి, మంచి ఒక అందరికి ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులు అందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. సో అవుతుంది నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది. వర్షాకాలం అప్పుడు సివిల్ వర్క్ అవుతుంది కదా, సివిల్ వర్క్ జరగదు. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఫుట్టింగ్ వేసేస్తాం, ఫుట్టింగ్ అయిపోతుంది. అంటే వర్షాలు ఇప్పుడు పడితే మనకు తెలియవు, ఇప్పటిదాకా పడలా. ఇంకా ముందు ఫుట్టింగ్ అయ్యే వరకు మరి చూద్దాం. ఫుట్టింగ్ అంతా పన్ను మాత్రం సర్వేంగా దొరుకుతున్నాయి కాబట్టి ఫుట్టింగ్ కూడా అది జూలై 10-15 మధ్యలో బహుశా ఆ టైంలో ఫుట్టింగ్కి వెళ్ళిపోతాం, ఫుట్టింగ్ వేయటం. సో వర్షాలు అయిన తర్వాత మళ్ళీ మనం సివిల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ముందు ఇవి ఫుట్టింగ్ అయిపోతే మనకి మిగతా కట్టేయడం, ఇంకా మనకు మెయిన్ ఫౌండేషను గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తి అయిపోతే తర్వాత బిల్డింగ్ ఆటోమేటిక్గా చాలా స్పీడ్గానే పనులు జరుగుతాయి. బాగా పనిచేస్తాను అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. వాళ్ళే నాన్నగారు అమ్మగారు వాళ్ళే దగ్గర ఉండి పనిచేస్తున్నట్టే రావాలి, త్వరగా పూర్తి అవ్వాలి, ప్రజలకి త్వరలో సేవలు అందించాలని ఒక సంకల్ప బలీయం అందరిలో కూడా, మన ఒకరికి కాదు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అదే సంకల్ప బలీయంతో పనిచేస్తున్నారు. అందరూ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను. సైడ్ ఉండండి బాబు, మరి మన కిందకి వెళ్తున్నాం, షూట్ చేస్తావా? 10 మీటర్స్ కిందకి వెళ్తాం కదా, ఇక్కడి నుంచి కింద అక్కడ తీస్తాం. అది 10 మీటర్స్ 13 వచ్చి అవును నార్త్ ఈస్ట్ డౌన్ అదే గురు దగ్గరగా సినిమా షూటింగ్ వస్తుంది ఇప్పుడు. కరెక్ట్గా 11:40 కల్లా అక్కడ ఉంటాం. లొకేషన్ పెట్టా కదా, డ్యూటీకి వెళ్దామని వచ్చా. సాయి అన్న ఆయనకే నమ్మిన బంట్లా ఉన్నాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే వ్యూ బాగుంది.
జై